ఒకసారి సవాల్ వేయడం జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం సవాళ్ళు జరుగుతాయి. కాకపోతే వాళ్ళ అనుచరులు ఇప్పుడు దానిని భూములు సాగు చేసుకుంటున్నారు. సవాలు వేయక ముందుకే వాళ్ళు దౌర్జన్యంగా మట్టి కూడా చేస్తున్నారు. అది కూడా నిరూపిస్తాం. ఇప్పుడు పోయి చూసిన గుడికి భూమి మీద చూసి అది సాగు చేస్తున్నారా లేదా అంటే సవాల్ రాకముందుకే అంటే అది మాదే అనే కింద వాళ్ళు ఫిక్స్ అయిపోయినారు. అది కూడా వాళ్ళకి కనపడకుండా ఇదేదో మేము వాళ్ళు ఏదో లోకల్ వాళ్ళని పిలుచుకొచ్చుకున్నారు వాళ్ళు వీళ్ళంట. ఇక్కడ ఉండే ఆ రోజు వీడియోలో కనిపించిన ప్రతి ఒక్కరిది ఆధార్ కార్డుతో సహా చూపిస్తాను నేను. సీతారాపురం లేని చక్రపల్లి కాదని మీరు నిరూపిస్తారా? కాదని నిరూపించగలరా? ఊరికే మాట్లాడితే కాదు, ఏదో మీరే తోలుకొచ్చుకునేది సింతల సుబ్బరాయన్ అని ఇంకొకరిని అని తోలుకొచ్చుకున్నారు. ఇప్పుడు అదే టీడీపీ అతను అంటున్నాడు కదా రామలింగారెడ్డి, నాకు 50 ఓట్లే పన్నాయని, అతనికి 70 ఓట్లు ఉన్నాయి. అతనికి మాట్లాడేదే రాదు. మరి అతనికి 70 ఓట్లు ఉన్నాయి. అంతమేని భరోసా ఉన్నప్పుడు ఇంత అవసరం ఏముంది మీకు? ఇంత భయపడాల్సిన అవసరం ఏముంది? చేయాలి కదా మరి. మాదేదో నిరూపించుకుంటాం అన్నప్పుడు చూసుకోవాలి. మరి ఇంత భయపడి చేయాల్సిన అవసరం ఏముంది మీకు? మా మీదికి చంపుతాం, చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామని. మీ నాయన మీద ఎన్ని కేసులు ఉన్నాయో చూడరు ఒకసారి. మా మీద ఏం కేసు ఉందో చూపియరి. ఒక్క కేసు అన్నా చూపియండి కనీసం. నేను ఫైనల్గా చెప్తున్నది ఒకటే, ఇక్కడ నాకు కానీ నా కుటుంబానికి కానీ ఇక్కడ నా వైసీపీ కార్యకర్తలకు కానీ ఎవరికైనా ఏమన్నా ఒక చిన్న గీత పన్నా అది దానికి మూల కారణం ఇక్కడ ఉన్న శ్రీనివాస్ రెడ్డి అండ్ హిస్ టీమ్. ఎటువంటిది వాళ్ళ మీద ఒక ఈగ వాళ్ళను కూడా వాళ్ళే రెస్పాన్సిబుల్. ఎందుకంటే ఇక్కడ ఎవరికి ఎటువంటి శత్రువులు లేరు, ఎటువంటి అరాచకాలు చేసిన వాళ్ళు కూడా కాదు వీళ్ళు. ఇప్పుడు కేవలం మేమందరం నిలబడినాం కాబట్టి మాకు ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ ప్లాన్లలో ఉన్నారని చెప్పారు. చాలామంది కూడా చెప్తున్నారు వాళ్ళ మిల్చుకొచ్చి వీళ్ళ మిల్చుకొచ్చి చంపిస్తారని. మేము ఆల్రెడీ చెప్తున్నాం, మీరు ఏది చేసినా కూడా మీకే రెస్పాన్సిబుల్. మా మీద ఏదన్నా జరిగిందంటే మాకు ఎటువంటి శత్రువులు లేరు, వాళ్ళే కారణము. కేవలం మేము నిలబడడానికి గల కారణం ఏంటంటే ఊరు మార్పు రావాలి, ఊళ్ళో డెవలప్మెంట్ జరగాలి. ఎప్పుడు ఒకరే ఉంటే కన్నా డెవలప్ కాదు. మీకు మీ కార్యకర్తల మీద అంత నమ్మకం ఉండి అంత ఓటర్స్ అంతా మీ సైడే ఉన్నారన్నప్పుడు కూడా మీ బెదిరింపులు చేయడం సరికాదని నేను కోరుకుంటున్నాను.